మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని శుభములు తెలియజేస్తూ ఉన్నాను. యెరూషలేములో ఎప్పుడూ జరగని సంఘటనలు జరుగుతూ ఉన్నవి. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణం ముందు కొద్ది రోజులు ఆ వారంలోనే చాలా అద్భుతమైన సంఘటన, ఎప్పుడూ జరగలేని సంఘటన యెరూషలేములో జరిగింది. ఆ యెరూషలేం ప్రాంతానికి వస్తున్న ఆ దారి మీద వారు వస్త్రాలను పరిచారు. ఒక గాడిదను తెచ్చారు. ఎవరూ ఎప్పుడూ కూర్చుండలేని ఒక గాడిదను తెచ్చారు. దాని మీద వారు వస్త్రాలు వేశారు, చక్కగా అలంకరించారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కూర్చోబెట్టారు. పెద్దలు పిన్నలు అందరూ కలిసి ఆ ఖర్జూరపు మట్టలు తెచ్చి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని హోసన్నా హోసన్నా అంటూ ఆయనను యెరూషలేం పట్టణంలోనికి తీసుకుని వెళుతున్నారు. ఇదంతా ముందుకు నడిపిస్తున్నది ఎవరో తెలుసా? మరణము నుండి తిరిగి లేచిన లాజరు. ఆ సమూహములో సంతోషంతో ఆనందంతో గంతులు వేస్తున్నది ఎవరో తెలుసా? ఆ కుంటివారు, స్వస్థపరచబడిన కుంటివారు, మూగవారు స్వస్థపరచబడ్డారు. ఇదిగో గుడ్డివారు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మేలులు పొందినవారు, స్వస్థత పడినవారు, ఆ కుష్టి వ్యాధి నుండి స్వస్థత పొందినవారు ఇప్పుడు సంతోషంతో ఆ జనసమూహమును ముందుకు నడిపిస్తూ ఉన్నారు. యెరూషలేములో ఎప్పుడూ జరగని సంఘటన యెరూషలేము దేవాలయంలో జరుగుతూ ఉన్నది. మనకు ఆశ్చర్యం కావచ్చు, ఇదేంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన అద్భుత కార్యాలు చేసినప్పుడు మీరు ఎవరికి చెప్పొద్దు, ఇది ఎవరికి తెలియకూడదు అని ఒక విధమైన మెస్సియానిక్ సీక్రెసీ మీరు కాపాడండి, ఎవరికి చెప్పొద్దు, ఎవరికి తెలియనివద్దు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పరిచర్యలో అనేవారు. కానీ ఆయన పరిచర్య చివరికి వచ్చేసరికి ఇంత ఓపెన్, జుబిలియంట్, ఈ సంతోషకరమైన పరిస్థితిని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు ఆయన కూడా ఆనందిస్తున్నారు, ఎందుకు అనుమతిస్తున్నారని మనకు ప్రశ్న కలగవచ్చు. ఏంటో తెలుసా? ఆ వారంలోనే ఒక ప్రాముఖ్యమైన సంఘటన జరగబోతుంది. అదేంటి? ఆ సంఘటన కొరకు ఆయన ఇప్పుడు వరకు ఎదురు చూశారు, ప్రార్థించారు, సిద్ధపడ్డారు. ఆ సంఘటన ఏంటి? దీని కొరకే నేను వచ్చాను అని ఆయన సెలవిస్తున్నారు. ఏంటా సంఘటన? యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణము. ఆ శిలువ మరణము ఆ వారంలోనే జరగబోతుంది. ఆ శుక్రవారాన్ని ఆయన శిలువ వేయబోతున్నారు. గమనిస్తున్నారా ప్రియులరా? ఇదంతా ఆ సంఘటనకు నడిపిస్తుంది. ఇప్పుడు అందరికీ తెలియాలి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మెస్సయ్య అని. అవును, ఇక అది పస్కా పండుగ సమయం కాబట్టి యెరూషలేము ప్రజలతో నిండిపోయింది. వారందరికీ తెలియాలి, వారందరి అటెన్షన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీదకి రావాలి. ఎందుకంటే మెస్సయ్యగా, లోకరక్షకుడిగా ఆయన శిలువపై మరణించబోతున్నారు. అంత మాత్రమే కాదు, యెరూషలేమునకు ఏ ప్రాంతాల నుండి వచ్చారో ఆ ప్రజలందరూ మరలా వారు తిరిగి వెళ్ళినప్పుడు ఈ విషయాన్ని అందరికీ తెలియచేయాలి. ఈ వార్త యేసుక్రీస్తు వారు లోకరక్షకుడని అందరికీ తెలియాలి. గమనిస్తున్నారా ప్రియ స్నేహితులరా? ఆ మెస్సియానిక్ సీక్రెసీ, ఆ రహస్యంగా మెస్సియా గురించి రహస్యంగా ఉంచమని చెప్పడానికి బదులు ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఓపెన్గా, కొంతమంది ఆ నాయకులు వచ్చి అడిగారు, ఏంటిది అన్నప్పుడు, వీరు దేవుని స్తుతించకపోతే రాళ్ళు లేచి స్తుతిస్తాయని అన్నారు. ఆ టైంలో ఆయన జన్మించినప్పుడైతే, ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు
ఆ వార్త ఈ నాయకులకి, యాజకులకి రాలేదు. దేవర్ పాస్డ్ బై. ఎవరికి? గొర్రెల కాపరికి వెళ్ళింది. ఆయన జననము ఎవరు కూడా గమనించకుండానే జరిగిపోయింది. కానీ ఆయన జీవితంలో ప్రాముఖ్యమైనది ఆయన శిలువ మరణము ఇప్పుడు అందరికీ తెలియాలి. ఆ టైంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆ నాయకులు, ఆ శాస్త్రులు, ఆ పరిసయ్యులు, హెరోదీయులు, ఆ యాజకులు వారందరూ కూడా ఆయన గమనిస్తున్నారు. వారికున్న అజెండా ఏంటి? వారికున్న ప్రణాళిక ఏంటి? ఎలాగైనా సరే యేసయ్యను సిలువేసేయాలి. ఎందుకంటే ఆయన అక్కడ ఉన్నంతసేపు, ఆయన బ్రతుకున్నంతసేపు మా అధికారము సవాల్ అవుతుంది. మా అధికారం ఆయన ఉంటుంటే మా అధికారము ఏదో తక్కువైపోతున్నట్టు అనిపిస్తుంది. ప్రజలు మమ్మల్ని గౌరవించట్లేదని అనిపిస్తుంది. కాబట్టి ఈ నాయకులు, యాజకులు, హెరోదీయులు, పరిసయ్యులు, సద్దుకైలు వీరందరూ కూడా ఏదో విధంగా యేసుక్రీస్తు వారి యొక్క మాటల్లో ఒక్క తప్పు పట్టుకోవాలి. అలాగా కొన్ని సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు. స్పైస్, స్కాలర్స్ పంపించారు. ఏదో ఒక్క మాటలో ఒక్క పొరపాటు దొరికితే మనం ఆయన సిలువేసేయచ్చు అనుకుంటున్నారు. ట్రయింగ్ టు ట్రాప్. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒగ్గిన వల, వారు పెట్టిన ఆ ట్రాప్, ట్రాప్స్ అంటే సైడ్ స్టెప్డ్, దాంట్లో ఆయన ఏమీ చిక్కుకోవట్లేదా? అంత మాత్రమే కాదు, వారు చిక్కు ప్రశ్నలు అడుగుతున్నారు. ఒకళ్ళొచ్చి అన్నారు, నీవు ఏమి అధికారంతో ఇవన్నీ చేస్తున్నావు? ఇంకొక గ్రూప్ వచ్చి అన్నది, మనము సొంకం చెల్లించొచ్చా? ట్యాక్సెస్ మనం పే చేయాలా? ఇంకొక గ్రూప్ వచ్చింది, మరి వివాహం గురించి, పునరుద్ధానం గురించి అడుగుతున్నారు. ఏంటో తెలుసా? మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ట్రాప్స్, హీ సైడ్ స్టెప్డ్ దోస్ ట్రాప్స్. అంత మాత్రమే కాదు, ఆ పరిస్థితులను మంచి అవకాశాలుగా తీసుకుని ఆయన సత్యాన్ని తెలియచేస్తున్నారు. ఎంత చక్కటి రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి మతిపోతుంది. మార్కు సువార్త 12వ అధ్యాయంలో ఒక మాట మీకు చదవాలని నేను ఆశపడుచున్నాను. మార్కు సువార్త 12వ అధ్యాయము ఇప్పుడు 17వ వచనము. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధానం ఇచ్చినప్పుడు లాస్ట్ పార్ట్, వారితో చెప్పగా వారు ఆయనను గూర్చి బహుగా ఆశ్చర్యపడిరి. దే మార్వల్డ్ అట్ హిస్ టీచింగ్. 12వ అధ్యాయము 37వ వచనంలో, సామాన్యులు లాస్ట్ పార్ట్, ఆయన మాటలు సంతోషంతో వినుచుండిరి. ఆయన సమాధానాల్లో, ఈ చిక్కు ప్రశ్నలకి ఆయన సమాధానాల్లో సత్యము బయలుపరచబడుతుంది, క్లారిఫై అవుతుంది, యాంప్లిఫై అవుతుంది, సింప్లిఫై అవుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చివరి వరకు సత్యాన్ని, గూఢమైన వాటిని క్లియర్గా తెలియచేస్తూ మన ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నారు. వాట్ ఏ వండర్ఫుల్ సేవియర్. అవును ప్రియులరా, ఇప్పుడు ఇక ఆయన ఆ మంగళవారం సాయంకాలం అవుతున్నప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు చివరిసారిగా యెరూషలేము దేవాలయం నుండి బయటకు వచ్చారు. వస్తూ ఆయన అన్న మాటలు ఏంటి? మీ ఇల్లు విడవబడి ఉన్నది. యువర్ హౌస్ ఈజ్ లెఫ్ట్ అంటు యూ డెసొలేట్. అంటే యెరూషలేమును ఆయన తిరస్కరిస్తున్నారు. ఎందుకు? యెరూషలేము ఆయనను తిరస్కరించింది. నాయకులు, ప్రజలు కొద్ది రోజుల్లో ఏమనబోతున్నారు? ఆయన సిలువేయండి, సిలువేయండి, సిలువేయండి అని కేకలు
వేయబోతున్నారు. వారి యొక్క తిరస్కారాన్ని ఇంకా ఓపెన్గా చెప్పబోతున్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో, నా జీవితంలో ఫస్ట్ మనల్ని, దేవుని మనము తిరస్కరించాలి. అప్పుడే ఆయన మనల్ని తిరస్కరిస్తాడు. ఫస్ట్ ఆయన కాదు. ప్రేమలో అయితే ఆయన మొదట మనల్ని ప్రేమిస్తున్నారు. ఫస్ట్ హీ లవ్డ్ us. ఆయన మనల్ని మొదట ప్రేమించారు కాబట్టి మన ప్రేమ ఆయన యొక్క ప్రేమకు రెస్పాన్స్. అవును. కానీ తిరస్కారం అయితే, దేవుని విడిచిపెట్టడం అంటే మన వైపు నుండి జరుగుతుంది. అవును, కయ్యూను దేవుణ్ణి మొదట విడిచిపెట్టాడు. ఇంకా దేవుడు కయ్యూన్ని విడిచిపెట్టవలసి వచ్చింది. కానీ చివరి వరకు దేవుడు నీ వెనుక వస్తున్నారు. నీ జీవితాన్ని మార్చడానికి, ఆయన స్వరూపంలో నిన్ను చెక్కుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఓ యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుదానా, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుదానా. కోడి తన పిల్లలను ఎలాగైతే దగ్గరికి చేర్చుకోవాలని ప్రయత్నిస్తుందో అలాగ నేను ప్రయత్నించనని ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు. అప్పుడు మీ ఇల్లు విడవబడి ఉన్నది. అప్పుడు యెరూషలేము దేవాలయం నుండి ఆయన బయటికి వెళ్ళిపోయారు. ఆ రోజు, ఆ సాయంకాల సమయమందు, అధిక పౌర్ణమి దగ్గరికి వస్తున్న సమయము కాబట్టి చంద్రుడు ఒక విధమైన బ్రైట్నెస్ ఉన్నది. యెరూషలేము ప్రజలతో నిండుతుంది. ఎందుకంటే పస్కా పండుగకు యెరూషలేముకి ప్రజలు వస్తున్నారు. మన టైంలో అయితే మార్చ్ నెల చివరి భాగము, ఏప్రిల్ నెల ఆ మొదటి ప్రారంభం, ఆ టైంలో పస్కా పండుగ జరుగుతుంది. ఆ టైంలో ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ ఒలీవ కొండ మీద కూర్చున్నారు. ఆ ఒలీవ కొండ మీద నుండి కూర్చుని చూస్తుంటే, మన బైబిల్ ల్యాండ్స్కి వెళ్ళొచ్చిన వారు ఉన్నారు మన మధ్యలో. వారికి తెలుసు ఆ ఒలీవ కొండ నుండి యెరూషలేము దేవాలయమును చక్కగా చూడొచ్చు. ఆ యొక్క చక్కటి వెన్నెల్లో యెరూషలేము దేవాలయం చాలా సుందరంగా, ఆ తెల్లని ఆ మార్బుల్ స్టోన్ దేవాలయము చాలా సుందరంగా కనపడుతుంది. ఆ టైంలో 4 శిష్యులు, వారి పేర్లు మీకు గుర్తున్నాయి కదండి. పేతురు, యాకోబు, యోహాను, 4వ వాడు ఆంద్రెయ. ఈ 4 వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు వారిని అడుగుతున్నారు, అయ్యా, ఈ దేవాలయం రాతి మీద రాయి నిలవబడదని మీరు చెప్తున్నారే, ఇది ఎప్పుడు జరుగుతుంది? రాతి మీద రాయి ఉండకపోవడం అంటే ఈ లోకాంతము ఎప్పుడు జరుగుతుంది? ప్రభువైన యేసుక్రీస్తు వారు 2 ప్రాముఖ్యమైన విషయాల్ని ఆయన చక్కగా బ్లెండ్ చేసుకుంటూ ఈ యెరూషలేము యొక్క నాశనమును, ఈ భూమి అంతమును ఆయన చక్కగా వీవ్ చేసుకుంటూ తీసుకుని వస్తున్నారు. ఈ సంఘటనలు అంటే లోకాంతం గురించి, ఆయన రాకడ సూచనలు, ఈ యెరూషలేము యొక్క నాశనము విషయాలు మనకి 4 సువార్తల్లో, ప్రాముఖ్యంగా 3 సువార్తలు, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, మార్కు సువార్త 13వ అధ్యాయంలో, అలాగే లూకా సువార్త 21వ అధ్యాయంలో మనకు ఈ సినాప్టిక్ గాస్పుల్స్ ఈ విషయాలు మనకు కనపడుతున్నాయి. ఆ టైంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. ఆయన రాకడకు, ఈ లోకాంతానికి ఒక ప్రాముఖ్యమైన సూచన ఏంటో తెలుసా ప్రియులరా? యుద్ధాలు వస్తాయి, భూకంపాలు వస్తాయి, ఇవన్నీ జరుగుతాయి. కానీ అది కాదు ప్రాముఖ్యమైన రాకడ సూచన. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనంలో ఆయన రాకడకు ప్రాముఖ్యమైన సూచన, ద మోస్ట్ ఇంపార్టెంట్ సైన్ ఆఫ్ హిస్ కమింగ్. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనము, మరియు ఈ రాజ్య సువార్త
సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. ఈ రాజ్య సువార్త లోకమంతా చేరుతుంది, అందరికీ అందుతుంది. క్రైస్తవులకేంటి, హిందువులకేంటి, ముస్లిములకేంటి, అందరికీ అందుతుంది. అప్పుడు అందరూ వినిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా నిర్ణయం చేసుకోవడానికి వారికి ఈ సువార్త అందింది. ఆ సువార్త ఎడల వారి స్పందన ఏంటి, వారి నిర్ణయం ఏంటి, వారు చేసుకోవడానికి సమయమును దేవుడిస్తున్నారు. అప్పుడు అంతము, ఈ లోకాంతం కలుగుతుంది. వాట్ ఎ గాడ్! ఆయన ఈ సువార్తను అందిస్తున్నారు. సువార్త అందిన తర్వాత తీర్మానం చేసుకోవడానికి సమయం కావాలి కదా, పరిస్థితులు కావాలి కదా. అవును, నిర్ణయించుకోవడానికి ఆయన సమయము, అవకాశం ఇస్తున్నారు. అప్పుడు ఈ లోకాంతము కలుగుతుంది. వాట్ ఎ గ్రేట్ గాడ్! ఆయన ఇతరులకు అందరికీ తెలియజేయకుండా ఈ లోకాన్ని అంతం చేయట్లేదు. ఇదిగో వారికి సువార్తను అందించకుండా దేవుడు వారిని తీర్పు తీర్చట్లేదు. ఎంత చక్కటి దేవుడు! ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. గమనిస్తున్నారా ప్రియులారా? ఈ రాజ్య సువార్త ఈ టీవీల ద్వారా, మీడియా ద్వారా, స్వార్థికుల ద్వారా, సువార్త సభల ద్వారా ఇంటింటా ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి ఈ టైంలో, మన టైంలో అందిపోతుంది ప్రియులారా. అవును, అందుతుంది. కాబట్టి దిస్ ఈస్ ద టైం. యేసుక్రీస్తు వారి యొక్క రాకడ సమీపంగా ఉంది. మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు తెలియజేస్తున్నారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు దానియేలు ప్రవక్త గురించి ఆయన శిష్యులకు జ్ఞాపకం చేస్తున్నారు. అదేంటో ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనము. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. దానియేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు ఏమిటి? ఈ నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. యూదయలో ఉండేవారు కొండలకు పారిపోవలను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక ప్రాముఖ్యమైన సూచన ఆయన ఇస్తూ ఉన్నారు. అది ఏంటో తెలుసా? ఆ నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుస్తుంది. ఆ నిలవడం మీరు చూడగానే కొండలకు పారిపోవాలి అని ప్రభువు మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనంలో తెలుస్తున్నారు. ఆ నాశనకరమైన హేయ వస్తువు ఏంటి? పరిశుద్ధ స్థలంలో నిలవడము అంటే ఏంటి? అప్పుడు కొండలకి పారిపోవడం అంటే ఏంటి? నంబర్ 1, ఆ నాశనకరమైన హేయ వస్తువు ఏంటి? ఇక్కడ మనం బైబిల్లో ఒక పద్ధతి మనం తెలుసుకోవాలి. అదేంటంటే, మన రిఫార్మర్స్ మార్టిన్ లూథర్, జాన్ క్యాల్విన్ ఇలాంటి రిఫార్మర్స్ వారు బైబిల్ చదివే ఒక ప్రాముఖ్యమైన పద్ధతిని వారు ప్రవేశపెట్టారు. అదేంటో తెలుసా? సోలా స్క్రిప్చురా. సోలా స్క్రిప్చురా అంటే బైబిల్ విషయాలు బైబిలే అర్థం చెప్పాలి, మనం కాదు. బైబిల్ విషయాలు బైబిలే అర్థం చెప్పాలి. నాశనకరమైన హేయ వస్తువు యెరూషలేము, ఆ పరిశుద్ధ స్థలమందు నిలవడం అంటే ఏంటి? ఏంటో ఇప్పుడు ఒక చోట మనకు అర్థం కానప్పుడు ఇంకొక చోటకు మనం వెళ్ళొచ్చు. ఈ విషయాల గురించి మనకి ఎంతమంది సువార్థికులు రాస్తున్నారండి? 3 రాస్తున్నారు. మత్తయి 24వ అధ్యాయంలో, మార్క్ 13వ అధ్యాయంలో, లూకా 21వ అధ్యాయంలో. కాబట్టి మనం ఏదైనా సరే ఒక సంఘటన గురించి చదవాలనుకున్నప్పుడు కొన్నిసార్లు టీవీ ఛానల్లో ఆ BBC న్యూస్ ఛానల్లో చూస్తాం.
లేక ఎన్డీటీవీ న్యూస్ ఛానల్లో చూస్తాం, లేకపోతే TV9లో చూస్తాం. ఇలాగ 2-3 చూసినప్పుడు మనకి క్లారిటీ వచ్చేస్తుంది. అట్లాగా మనకి 3 సువార్తికులు ఈ విషయాల్ని రాస్తూ ఉన్నారు. ఆ నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలవడం అంటే ఏంటో మనం లూకా సువార్త 21వ అధ్యాయానికి వెళ్తే క్లారిటీ దొరుకుతుంది. ప్రియులారా, మీ పరిశుద్ధ గ్రంథం ఉందా? దయచేసి తెరిచి చూడండి. మీ చేతిలో ఏదైనా మొబైల్ డివైస్ ఉందా? ఓపెన్ చేయండి. లూక్ 21:20. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాటల్ని ఇక్కడ లూకా కొంచెం క్లారిటీతో రాస్తూ ఉన్నాడు. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచుచున్నప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకొనుడి. అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను, దాని మధ్య నుండి వారు వెలుపలికి పారిపోవలెను. ఏంటండి? యెరూషలేము దండ్ల చేత చుట్టబడి ఉండుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని మీరు తెలుసుకున్నాడు. అప్పుడు యూదయలో ఉన్నవారు కొండలకు పారిపోవాలి. నాశనకరమైన హేయ వస్తువు అంటే పరిశుద్ధ స్థలం అంటే యెరూషలేము పట్టణము. నాశనకరమైన హేయ వస్తువు అంటే దండ్ల చేత చుట్టబడి ఉండుట. ప్రైజ్ గాడ్. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, మీరు ఎప్పుడైతే ఈ యెరూషలేము పట్టణము సైనికుల చేత దండ్ల చేత చుట్టబడి ఉంటుందో అప్పుడు మీరు యెరూషలేము నుండి విడిచి పారిపోవాలి. ప్రైజ్ గాడ్. అవును, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ మాటలు చెప్పిన 39 సంవత్సరాలకి, ఎన్నండి 39 సంవత్సరాలకి, క్రీస్తు శకము 70వ సంవత్సరంలో ఏం జరిగిందో తెలుసా? యెరూషలేము నాశనం అయిపోయింది. కానీ యెరూషలేము నాశనం కాకముందు 66వ సంవత్సరంలో క్రీస్తు శకము రోమా సైనికులు సిస్టియస్ గ్యాలస్ పరిపాలనలో వారు వచ్చారు. వచ్చి యెరూషలేమును చుట్టుముట్టారు. అవును, ఆ దండ్లు రోమా సైనికులు యెరూషలేమును చుట్టుముట్టారు. చుట్టుముట్టి 9 రోజులైన తర్వాత వారు వెళ్ళిపోయారు. దీనినే ఆ హిస్టోరియన్ జోసిఫస్ ఏ మిస్టీరియస్ మిలిటరీ మూవ్ అని పిలుస్తున్నాడు. చాలా ఆశ్చర్యంగా, మిలిటరీలో సైనికుల మధ్యన ఇలా జరగదే. వచ్చాడు, 9 రోజులు వారు సైనికులు అక్కడ ఉన్నారు, వారు జెండాలు ఎగరేశారు, వారు వెళ్ళిపోయారు. యెరూషలేములో ప్రవేశించలేదు. అప్పుడేం జరిగింది? క్రైస్తవులు దీనిని గమనించారు. లూకా సువార్త 21వ అధ్యాయం 20వ వచనంలో దండ్లు చేత చుట్టబడినప్పుడు మీరు యెరూషలేము నుండి పారిపోండి, కొండలకు పారిపోయండి. అప్పుడు వారు ఏం చేశారంటే వారు మూటముళ్ళు సర్దుకుని యెరూషలేము పట్టణం నుండి వారు బయలుదేరి ఆ యోర్దాను ప్రాంతానికి వెళ్ళిపోయారు క్షేమంగా. గమనిస్తున్నారా ప్రియ స్నేహితులారా? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాట, ఆయన వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడిన మాటలు, మనం ఆ మాటలకు మనం విధేయత చూపించినట్లయితే మన జీవితాలకి భద్రత ఉంటుంది, మనకు రక్షణ ఉంటుంది. కానీ యూదులు ఆయన మాటలను లెక్క చేయలేదు. యెరూషలేం పట్టణంలోనే ఉన్నారు. క్రీస్తు శకము 70వ సంవత్సరంలో మరలా రోమా సైనికులు ఆ దండ్లు వచ్చి యెరూషలేమును చుట్టుముట్టాయి. ఆ టైంలో యెరూషలేమును సర్వనాశనం చేసేశారు. యెరూషలేము దేవాలయమును నాశనం చేసేశారు. గమనిస్తున్నారా ప్రియ స్నేహితులారా? ఇది మనకి సైన్, వారికి క్రైస్తవులకు ఆ సైన్. కానీ బ్రదర్, ఈ 2024వ సంవత్సరంలో ఇది ఏమన్నా మనకి కూడా ప్రాముఖ్యత ఉందా? ఉంది. మరొకసారి రోమా సైన్యము యెరూషలేమును చుట్టుముట్టినట్లు మరొకసారి ఈ భూమిని రోమా మరొకసారి చుట్టుముట్టబోతుంది. ఎలాగా? ప్రకటన గ్రంథము
13వ అధ్యాయంలో రోమా సంఘము, రోమా సంఘము ప్రవేశపెట్టబోతుంది. ఆ దండ్లు చుట్టుముట్టినట్లు ఇదిగో మృగం యొక్క ముద్రను ప్రవేశపెట్టబోతుంది. అవును ప్రియులరా, మనం గమనించాలి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో 15, 16 వచనాలు మనం చదివినట్లయితే మృగం ముద్ర బలవంతంతో రాబోతుంది. ప్రతి ఒక్కరూ దానిని తీసుకోవాలి. క్రొద్దువారేంటి, గొప్పవారేంటి, ఎవరు తప్పించుకోవడానికి వీల్లేదు. అలాంటి టైంలో దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్న వారు ఏం చేయాలండి? కొండలకు పారిపోవాలి. అవును, అవును. ఎందుకంటే మృగం ముద్రను మనం స్వీకరించకూడదు. ఆ బలవంతం వచ్చినప్పుడు, ఆ మరణ శాసనం వచ్చినప్పుడు నీవు నేను ఈ పట్టణాలు విడిచి ఆ కొండలకి వెళ్ళిపోవాలి. అవును ప్రియులారా, ఎందు గురించో తెలుసా? 2 ప్రాముఖ్యమైన విషయాలు. నంబర్ 1, ఎందుకంటే దేవుడు ఆ మృగం ముద్రకు కారణంగా దేవుడు 7 తెగుళ్లను ఈ భూమి మీద కురిపించబోతున్నారు. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 16వ అధ్యాయాల్లో ఆ 7 తెగుళ్ళు కనపడుతున్నాయి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనంలో ఆ 7 తెగుళ్ళు మృగం ముద్ర గలవారికే ఆ తెగుళ్ళు వస్తున్నాయి. కానీ ఎవరైతే దేవుని వాక్యానికి లోబడి ఆ మృగం ముద్ర స్వీకరించరో అట్టివారు మరొక ముద్రను పొందుతారు. అదేంటి? దేవుని ముద్ర. దేవుని ముద్రను పొందిన వారు ఆ 7 తెగుళ్ళ నుండి తప్పించబడతారు. వారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? కొండలకి వెళ్ళిపోతున్నారా? వావ్! ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుండి బయటికి రప్పించి దేవుడు ఆ అరణ్య ప్రాంతంలో వారిని సిద్ధపరిచి వాగ్దానం చేయబడిన దేశానికి తీసుకుని వెళ్ళారో, దేవుని ప్రజలను కూడా దేవుడు ఆ కొండల ప్రాంతంలో ఆయన సిద్ధపరచుకుని ఆయన 2వ రాకడలో వారిని పరలోకానికి తీసుకుని వెళ్ళబోతున్నారు. అవును ప్రియులరా, ఎంత చక్కటి శ్రేష్టమైన సమయం ఇది. ప్రభువైన యేసుక్రీస్తు వారు బహు త్వరలో రానై ఉన్నారు. ఆయన రాకడ గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ప్రతి నేత్రము ఆయన చూస్తుంది. ఆయన రాకడ గురించి ఆ బూరధ్వని ప్రతి చెవికి వినబడుతుంది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16, 17 వచనంలో ప్రతి నేత్రం ఆయన చూస్తుంది. ప్రకటన 1:7. అంత మాత్రమే కాదు, ఆయన రాకడ మహిమగల రాకడ. మహిమతో, వెలుగుతో, ఆ ప్రకాశంతో ఉంటుంది. ఎందుకంటే మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనంలో సమస్త దూతలు ఆయనతో కూడా వస్తారు. ఆ దూతల మహిమతో, తండ్రి మహిమతో ఆయన వస్తారు. అంటే ఆకాశం అంతా వెలిగిపోతుంది. యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ రహస్యంగా ఉండదు. గమనిస్తున్నారా? ఆయన రాకడ కొరకు మీరు సిద్ధపడుతున్నారా? ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీరు రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్.